గవర్నర్ కోటాల మాజీ ఎంపీ క్రికెటర్ అజారుద్దీన్, తెలంగాణ జనసమితి అధినేత ప్రొఫెసర్ కోదండరాం సార్లను ఎమ్మెల్సీలను చేయాలని రాష్ట్ర కేబినెట్ చేసిన సిఫార్సు ఫైల్ మీద ఇవాళ గవర్నర్ శివప్రతాప్ శుక్లా సారు సంతకం పెట్టిండు. కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరిన కొత్తల్ని అమీర్ అలీఖాన్, ప్రొఫెసర్ కోదండరాం పేర్లను గవర్నర్ కు పంపిస్తే అప్పటి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సారు పెండింగ్ లో పెట్టిండు. ఇక వాళ్ళ నియామకాల మీద కోర్టుల కేసు కూడా నడిచింది. దేశం పెద్ద కోర్టు వాళ్ళ నియామకాలు రద్దు చేసేటాళ్లకు కథ మళ్ళా మొదలుకొచ్చింది. దీంతోని రెండోసారి అజారుద్దీన్, కోదండరాం పేర్లతోటి మళ్ళా గవర్నర్ దగ్గరికి ఫైల్ పంపించింది రాష్ట్ర కేబినెట్. ఇగిటు జూబిలీహిల్స్ ఉప ఎన్నిక ముంగట ఎమ్మెల్యే టికెట్ ఆశించిన అజారుద్దీన్ కు మంత్రి పదవి అప్పచెప్పి ఎమ్మెల్యే టికెట్ రేస్ నుంచి తప్పించిండ్రు. కానీ మంత్రి పదవి ఇచ్చి మైనారిటీలకు పదవిచ్చినామని ఎన్నికల్లో ఓటు అడగడానికి సుతం పనికొచ్చింది. కాకుంటే ఎమ్మెల్సీగా నియమించడానికి గవర్నర్ ఒప్పుకోకపోయేటాలకు ఇన్ని దినాలు పెండింగ్ లోనే ఉన్నది. ఇక ఈ నెల 30 తారీఖు నాటికి ఎమ్మెల్సీ కాకుంటే మంత్రి పదవికి అజారుద్దీన్ రాజీనామా చేయాల్సిన పరిస్థితి ఉంటది. కాబట్టి మొన్నట్ల సీఎం రేవంత్ అన్న స్వయంగా గవర్నర్ ను కలిసి వాళ్ళ నియామకాలకు ఆమోదం తెలపాలని కోరిండు. మరిగా ఏమనుకున్నాడో తెలియదు గాని గవర్నర్ సార్ ఇలా ఓకే చేసిండు. దీంతోని అజారుద్దీన్ మంత్రి పదవికి ఏం తక్లీఫ్ లేకుండా పోయింది. ఇక ఎన్నికలకు ముందుగాల చెప్పినట్టు కోదండరాం సార్ కు ఎమ్మెల్సీ పదవి దక్కింది. మరిగా మంత్రి పదవి ఎప్పటి వరకు వస్తుందో తెలియదు గాని మొత్తానికైతే ఎమ్మెల్సీ పదవికి మాత్రం ఏం డోకా లేకుండా అయ్యింది.